క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనం. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు మహిమలు మేఘములను తన వాహనంగా చేసుకొని, మేఘములను తన పాదధూళిగా చేసుకొని, మనల్ని మట్టి శరీరంలో ఉన్న మనల్ని మహిమ దేహాలు ధరింపచేసి మహిమలోకములో నివసింపజేయడానికి రాబోతున్నటువంటి నజరుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిజీగా ఉన్నప్పటికీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, 4 నుంచి 4:30 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి ఈ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ కుటుంబ సభ్యునిగా, మీ సహోదరునిగా ప్రతిరోజు మీ ముందుకు వచ్చి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొంతమంది కార్యక్రమాలు వింటున్నారు, చూస్తున్నారు. అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉండి కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం అంత సులభంగా ఆషామాషిగా ప్రసారం కావడం లేదు. అంటే దీని ఎడిటింగ్ అనే దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఒక సందేశాన్ని తయారు చేయడం, ఒక సందేశానికి రూపకల్పన చేయడం, ఒక సందేశాన్ని, ఒక సర్మన్ డిజైన్ చేయడం, ఒక ప్రసంగాన్ని సిద్ధపరుచుకొని రావడం ప్రసవ వేదనతో కూడుకున్న కార్యక్రమం. ఏదో 4 మాటలు సరదాగా తమాషగా నవ్వించడానికి, కవ్వించడానికి చెప్పేటువంటి సమయం కాదు ఇది. ఇది ఆఫ్లైన్లో చెప్పేది కాదు, ఎవరూ లేకుండా ఉన్నప్పుడు. అనగా స్టూడియోలో 4 గోడల మధ్యలో విరజిమ్మే కాంతులు చిలికిస్తున్నటువంటి, ప్రసరింపజేస్తున్నటువంటి దీపాల మధ్యలో, లైట్స్ మధ్యలో, అపోస్తల కార్యంలో 20వ అధ్యాయంలో ఆ గదిలో మేము కూడుకున్న మేడగదిలో అనేక దీపములు ఉన్నాను అన్నట్టుగా లైటింగ్స్ మధ్యలో మీకు ఒక సత్యాన్ని ప్రజెంట్ చేయాలనేటువంటి తపనతో వాక్యాన్ని వ్యాఖ్యానించేటప్పుడు మన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించకూడదని, కొన్ని నియమ నిబంధనల ప్రకారం దాన్ని వ్యాఖ్యానించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని వాక్యంలో ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం చూడడానికి మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, మీరు కేటాయించిన సమయాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ రండి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మేము అలా ఇంచుమించు చివరి వారంలోకి వచ్చేసాం. ఇంచుమించు హాట్ సమ్మర్ అంతా దాటుకొని వచ్చాం. ఒక వేసవి నదిని దాటి, అంటే వేసవి కాలాన్ని ఒక నదిగా పోల్చేంతవరకు ఆ వేసవి నదిని దాటి మెల్లగా, లేకపోతే వేసవి నదిలో పడి మనం వెళుతూ ఉన్నాం. ఈ నదిని దాటేస్తాం. ఇక జూన్ వచ్చేసరికి కాస్త ఋతుపవనాలు వస్తాయి. కేరళలో అక్కడక్కడ వర్షాలు ఆరంభమైనాయి, వాతావరణం చల్లబడుతుంది. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత సంవత్సరాల్లో కన్నా ఈ సంవత్సరం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం వడదెబ్బ బాధితులు అనబడిన వాళ్ళు చాలా తక్కువేమో అనిపిస్తుంది. అంటే పేపర్లో నా అబ్జర్వేషన్ ప్రకారం నేను ఇంచుమించు ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం ఖచ్చితంగా పేపర్ చూస్తాను. ఆదివారం హెడ్లైన్స్ ప్లస్ సండే సప్లిమెంట్స్. చిన్నప్పటి నుంచి ఇంచుమించు 6th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి న్యూస్ పేపర్స్ యొక్క సప్లిమెంట్స్ చదవడం నాకు అలవాటు. అప్పట్లో ఉదయం అనేటువంటి దాసరి నారాయణరావు గారి పత్రిక ఉండేది. ఆ పత్రిక ఇప్పుడు ఆగిపోయిందిలేండి. ఇలాగా చదివేవాడిని. ప్లస్ సోమవారం సాహిత్య పేజీ ఉండేది. ఆంధ్రజ్యోతిలో కానీ, లేకపోతే ఆంధ్ర ప్రభలో కానీ, సూర్యాలో కానీ, ప్రజాశక్తిలో కానీ వాటిలో సాహిత్యం పేజీ ఉండేది. నమస్తే తెలంగాణ అనేటువంటి తెలంగాణ మ్యాగజైన్లో, తెలంగాణ ఆరిపోయిన తర్వాత వచ్చినటువంటి మ్యాగజైన్లో, లేకపోతే ఆ న్యూస్ పేపర్లో కూడా సోమవారం చెలిమే అనేటువంటి శీర్షిక, సాహిత్యపు శీర్షిక వేస్తారు. అక్కడ కవితలు, వ్యాసాలు ఇటువంటివి ఉంటాయి. కనుక ఈ 2 రోజుల పేపర్లో ఇంచుమించు దీన్ని చూస్తున్నప్పుడు మిగతా వాటిని కూడా చూస్తుంటాను. మిగతా రోజులు పెద్ద చూడనప్పటికీ నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ సంవత్సరం ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు జాగ్రత్త తీసుకున్నారో, లేకపోతే ప్రభు
కొంతమంది మీద కనికరం చూపించాడు. ఏదో మరి ఏదేమన్నప్పటికీ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సర్వజనో సుఖినో భవంతు అని పురాణాల్లో చెప్పబడినట్లుగా మనమందరం సుఖంగా ఉండాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మనందరం నెమ్మదిగాను సౌఖ్యంగా బ్రతుకుతుండాలి. ఇది దేవుని చిత్తం. దిస్ ఈస్ గాడ్స్ విల్, దట్ వీ షుడ్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ విత్ అదర్స్. ఇతరులతో సఖ్యత కలిగి మనము ఆంతర్యములో సమాధానాన్ని అనుభవిస్తూ, పీస్ ఇన్ అవర్ రిలేషన్స్, పీస్ ఇన్ అవర్ హార్ట్స్, అది దేవుని చిత్తం. 2 విధాలైనటువంటి సమాధానాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలనేది దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సాతాను చిత్తం జరుగుతుంది, పనిచేస్తుంది. మనం అనుమతించిన దాన్ని బట్టి, మనం దేవుని చిత్తాన్ని మన జీవితంలో అనుమతిస్తే దేవుని చిత్తం జరుగుతుంది. సాతాను చిత్తంకు మనం ఒప్పుకున్నామనుకోండి, అంగీకరించామనుకోండి, ఈల్డ్ అయ్యామనుకోండి, దానివైపు మొగ్గు చూపించామనుకోండి, ఇక వాడి ఇష్టరాజ్యంగా మనల్ని పాడు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రతినిధులుగా, కంటైనర్స్గా, వెజల్స్గా, మీడియంస్గా ఉన్నామనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఆయన హెచ్చవలసి ఉన్నది. యేసు అనేటువంటి మన ప్రభు, జీసస్ క్రైస్ట్ అని చెప్పబడిన మన ప్రభు, యెషువా క్రిస్టోస్ అని చెప్పబడినటువంటి మన యేసు హెచ్చవలసి ఉన్నది. 4 విషయాల్లో ఆయన హెచ్చవలసి ఉన్నదని మనం చెప్పుకున్నాం. 4 విషయాలు మాత్రమే కాదు, ఆయనకు అన్ని విషయముల్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని పౌలు గారు అన్నారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో క్రిస్టలాజికల్ ఎపిజల్ అన్నారు. క్రీస్తు శాస్త్ర పత్రిక అది కొలసీ పత్రిక. క్రీస్తును ఎంఫసైజ్ చేసి చేయబడింది. అనగా పౌలు యొక్క ఇతర పత్రికల్లో, అదర్ పాలిన్ ఎపిజల్స్లో అలా చెప్పబడలేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయన హెచ్చవలసి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలోని మాటను ఆధారంగా చేసుకొని మన ప్రోగ్రాంకి టైటిల్ పెట్టుకున్నాం. అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది మెసేజ్ టైటిల్. ఇంతకుముందు కూడా ఆయన హెచ్చవలసి ఉన్నదని, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే దాని గురించి యోహాను సువార్తలో ఒక 2-3 మెసేజ్లు, ఇప్పుడు ఒక 2-3 మెసేజ్లు, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే దాని గురించి ఇంచుమించు 6 మెసేజ్ల వరకు మనం వినడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, దీని ప్రకారం మనం అర్థం చేసుకున్న విషయము 19వ అధ్యాయంలో 17వ వచనంలో, వాక్యము ప్రబలమైంది, వాక్యము బలమైంది, వాక్యం బలంగా వ్యాపించింది, బాగా స్ప్రెడ్ అయింది, వాక్యము వెళ్ళింది, నాటుకుంది, వాక్యము వ్యాపించింది, శీఘ్రంగా చేరుకుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ రీచ్డ్ పీపుల్, ఇట్ పెనట్రేటెడ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క గుండెల్లోకి చొచ్చుకొని పోయింది దేవుని వాక్య బాణాలు. దేవుని వాక్యాన్ని బాణంగా పోల్చి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం ఆధారంగా తీసుకొని మన అవగాహన రాహిత్యం తగ్గవలసి ఉన్నది. మన ఇన్నోసెన్స్ కావచ్చు, మన ఇగ్నోరెన్స్ కావాలి, ఇది తగ్గాలి. ఎయిదర్ ఇన్నోసెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్ షుడ్ బి డిక్రీస్డ్. బట్ ద వరల్డ్లీ పీపుల్స్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. ఏది డిక్రీజ్ కావాలో, ఏది తరగాలో, ఏది తగ్గాలో అది తగ్గడం లేదు, ఏది పెరగాలో అది పెరగడం లేదు. తగ్గాల్సింది పెరుగుతుంది, పెరగాల్సింది తగ్గుతుంది. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. యేసును హెచ్చించేవాడు వాడు హెచ్చించబడతాడు. యేసును తగ్గించేవాడు వాడు తగ్గించబడతాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఐ విల్ ఆనర్ దోస్ పీపుల్ హూ ఆనర్ మీ. ఆయనను ఘనుడగు దేవుణ్ణి, ఘనతకు యోగ్యుడైన దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో వారు కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆయన హెచ్చవలసి ఉన్నదంటే మన ఇగ్నోరెన్స్, అవగాహన రాహిత్యము తగ్గవలసి ఉన్నది. రెండవదిగా మనం ఆలోచించిన విషయం మన ఇమిటేషన్. లిమిటేషన్ కాదు, ఇమిటేషన్. ఇమిటేషన్ ఒక విధంగా చెప్పాలంటే లిమిటేషనే. ఇమిటేషన్కు ఒక లిమిటేషన్ ఉంది. అనుకరణ తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, అనుకరణ తగ్గవలసి ఉన్నది. మూడవదిగా మనం ఆలోచించిన విషయము అక్రమ సంపాదన తగ్గవలసి ఉన్నది. అన్యాయపు సంపాదన, అవినీతి సంపాదన, అడ్డదారులు తొక్కి చేసినటువంటి సంపాదన. ఎవరో ఒక స్త్రీకి దురాత్మ పడితే దాన్ని ఎలా వదిలించాలి, విదిలించాలి అని ఆలోచించకుండా
దాన్ని కూడా ఒక బిజినెస్గా మార్చుకొని, రిలీజియన్ ఒక బిజినెస్ అయిపోయింది, ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయిపోయింది, మెడికల్ సైన్స్ లేకపోతే పేషెంట్స్ లేకపోతే ఈ మెడికల్ ఇండస్ట్రీ అనేది ఓ బిజినెస్ అయిపోయింది, స్పిరిచువాలిటీ ఓ బిజినెస్. ఇవన్నీ బిజినెస్గా మారుతున్నాయి, ఇవన్నీ వ్యాపారాలుగా మారుతున్నాయి. వ్యాపారం ఉన్న చోట ప్రేమ బంధానికి అక్కడ అవకాశం లేదు. మీరు కాబట్టి, మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు కమిషన్ ఇస్తాం, తగ్గిస్తాం, డిస్కౌంట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ బంధాలన్నీ అవన్నీ జస్ట్ లీగలిస్టిక్ రిలేషన్స్, బాండ్స్ అంతవరకే, కానీ అవి ఆత్మ సంబంధమైనవి కావు. వ్యాపార బంధాలలో మనం వృద్ధి అవుతున్నామే కానీ ప్రేమ బంధాల్లో మనము పెరగలేకున్నాం, ప్రబలం కాలేకున్నాం. అది మనతో ఉన్న సమస్య. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము అక్రమ సంపాదన. ఒక సోదరికి దురాత్మ పట్టినప్పుడు, లేదు అంటే వెండి గుళ్ళు చేయించుకొని, వెండి ప్రతిమలు చేయించుకొని, స్మాల్ ఇమేజెస్ చేసుకొని దీన్ని తీసుకొని పోవాలి, డయానా టెంపుల్కి, ఆర్తమీస్ టెంపుల్కి తీసుకొని పోవాలి అని చెప్పి తీసుకొని వెళుతూ దాని ద్వారా లబ్ధి పొందుతూ వెండి బొమ్మలు చేసుకుంటూ సిల్వర్ ఐడల్స్ చేసుకుంటూ ఒక కంసాలి, ఒకతను డెమెట్రియస్ అనబడే వ్యక్తి మతం పేరుతో, దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా దేవుని పేరుతో దగా జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ చూసినా వ్యాపారమే, ఆత్మీయత లేదు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోయి, అక్రమం విస్తరిస్తుంది అనగా వ్యాపారాత్మక ధోరణి పెరిగిపోతుంది, క్రమం లేదు, ప్రేమ చల్లారిపోతుంది, ఆత్మీయ ప్రేమ చల్లారిపోతుంది, అగాపే ప్రేమ చల్లారిపోతుంది. శరీర సంబంధమైన ప్రేమ పెరుగుతుండొచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ చల్లారిపోతుంది. ఈరోస్ అని చెప్పబడిన ప్రేమ పెరుగుతుందేమో కానీ అగాపే అని చెప్పబడినటువంటి పరిమితులు లేని, మితులు లేని, సరిహద్దులు లేని, ఎల్లలు లేని, భాష లేనటువంటి ఒక ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడో కొంతమందికి పరిమితం అవుతుంది కానీ విశ్వవ్యాప్తం కావడం లేదు, సార్వత్రికం కావడం లేదు. నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు. మూడో విషయం, అక్రమ సంపాదన తగ్గవలసి ఉన్నది. ఎవరైనా కావచ్చు, అక్రమ సంపాదన విషయంలో దానికి ఒక అంతం పలకాలి, దాన్ని కొనసాగిస్తూ పోవడానికి వీలేదు. నాలుగవదిగా మన ఆవేశం తగ్గాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా ఆయన నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి పరిచర్యలో ఆయన హెచ్చవలసి ఉన్నది. మన ఆవేశం ఆత్మఫలము కానటువంటి ఆవేశం, అనవసరమైనటువంటి ఆవేశం, అనర్థం తీసుకొచ్చేటువంటి ఆవేశం, దేవుని యొక్క నీతిని నెరవేర్చనటువంటి ఆవేశం కదా, షార్ట్ టెంపర్నెస్, లేకపోతే యాంగర్ కావచ్చు. మూడుని యొక్క జ్ఞానేంద్రియములో సుఖ నివాసం చేస్తున్నటువంటి కోపం చూసారా, మూడుల యొక్క అంతరేంద్రియాల్లో, జ్ఞానేంద్రియాల్లో కోపం ఎప్పుడు పడి, ముక్కు మీద కోపం అన్నట్టుగా, ముక్కు మీద కోపం అని బయట ఉన్నట్టు ముక్కు మీద కోపం ఎందుకు ఉంటుందో మరి తెలియదు. కానీ జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాలు, వాడి అంతరింద్రియాల్లో కోపము సుఖ నివాసం చేస్తుందని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయ ధ్యానాలు నిన్నటితో ముగించేసాం. ఈ రోజు నుంచి మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయ ధ్యానాల్లో ప్రవేశిస్తున్నాం. 20వ అధ్యాయం మీరు దయచేసి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా 20వ అధ్యాయాన్ని కొద్ది చదివి ధ్యానించాల్సిందిగా కోరుతున్నాము. ప్రభువుని అడగండి, ప్రభు ఇందులోంచి నాకు మంచి తలంపులు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడండి. ఈ సంఘ చరిత్రలో ఈ పౌలు గారి యొక్క 3వ మిషనరీ ప్రయాణంలో జరుగుతున్న విశేషాలు, జరుగుతున్నటువంటి నీ కార్యాల ద్వారా మాతో మాట్లాడమని మీరు కోరుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనం. ఆ అల్లరి అణిగిన తర్వాత హెచ్చరించిన మీదట వారి యొక్క సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. చాలండి. When the uproar finally died down, అనగా ఆ అల్లరి, ఆ ఆర్భాటం, ఆ సందడి, ఆ కోలాహలము, when that uproar, రోర్ కాదు అప్రోర్ అని రాయబడింది, ఫైనల్లీ డైడ్ డౌన్, ఫైనల్లీ వెంట్ డౌన్, లేకపోతే ఫైనల్లీ కామ్ డౌన్. అది
ఆ అల్లరి మృతావస్థకు వచ్చినప్పుడు, ఆ అల్లరి శిథిలావస్థకు వచ్చినప్పుడు, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ శబ్దాలు శిథిలావస్థకు వచ్చినప్పుడు పాల్ గ్యాదర్డ్ ద బిలీవర్స్. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో శిష్యులు అన్న చోటల్లా బిలీవర్స్, విశ్వాసులు అనే మాటే మనం చూస్తున్నాం. పాల్ గ్యాదర్డ్ ద బిలీవర్స్ అండ్ ఎంకరేజ్డ్ దేర్ హార్ట్స్. శిష్యుల్ని పిలిచి లేదా విశ్వాసుల్ని పిలిచి తాను వెళ్ళబోతున్నాడు వీడ్కోలు సందేశం కనుక ఆ వీడ్కోలు సందేశంలో భాగంగా, వీడ్కోలని చెప్పలేదు, వీడ్కోలు సందేశం ఇవ్వలేదు, అప్పటికి వాళ్ళని గ్యాదర్ చేశాడు. అక్కడ రాయబడింది హీ ఎంకరేజ్డ్ దేర్ హార్ట్స్. తర్వాత తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరును అని రాయబడింది. హీ కిస్డ్ దెమ్, సెడ్ గుడ్ బాయ్ అండ్ లెఫ్ట్ ఫర్ మాసిడోనియా. అరామిక్లోని భాషలోని తర్జుమా ప్రకారము వారిని పిలువనంపించి అంటే వారికి పవిత్రమైన ముద్దు పెట్టి, వారి మీద తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేసి, వారి మీద ప్రదర్శించడానికి పరలోకము తన హృదయములో కుమ్మరించిన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి, ఆ ప్రేమను పంచి, హీ కిస్డ్ దెమ్ అండ్ సెడ్ గుడ్ బై అండ్ లెఫ్ట్ ఫర్ మాసిడోనియా. సహోదరులారా, సెలవు. ప్రభుచితమైతే మరలా ఇంకోసారి కలుసుకుందాం, అయితే నేను చెప్పినట్టుగా మరలా ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం అన్నట్టుగా, మేబీ నెక్స్ట్ మిషనరీ జర్నీలో, 4th మిషనరీ జర్నీలో కలుసుకుందాం, లేదంటే నిత్యత్వంలో కలుసుకుందాం. బట్ వీ విల్ మీట్ వన్ డే. అది భూమి మీద కావచ్చు, ఈ మట్టి లోకంలో కావచ్చు, మహిమ లోకంలో కావచ్చు, బట్ వన్ డే వీ విల్ మీట్. చనిపోయిన వారిని ఉద్దేశించి చెప్తారు, వీ విల్ మీట్ దేర్, డాడీ వీ విల్ మీట్ దేర్, మమ్మీ వీ విల్ మీట్ దేర్, గ్రాండ్ పా వీ విల్ మీట్ దేర్, వీ విల్ మీట్ అట్ ద అదర్ షోర్. ఆవలి తీరంలో కలుసుకుంటాము. ఫిబ్రవరి నెల 7వ తేదీ మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు. వీ హోప్ that we will see him on the other shore అని అనుకుంటున్నాం. ఒకవేళ కలిస్తే కలవచ్చు, కలవకపోవచ్చు. కారణం ఏంటంటే తండ్రి కుమారుడు, లేకపోతే కుమారుడు 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 కుమార్తె, ఇటువంటి బంధాలన్నీ అక్కడ ఉండవు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఫార్మాలిటీగా చెప్పుకుంటున్నాం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రభువును కలుసుకుంటాం, ప్రభువుతో ఉండాలనుకుంటాం. శరీరానికి అతీతంగా మనం ప్రవర్తిస్తాం కనుక శరీరములో ఉన్నప్పటి బంధాలు, భార్య భర్త బంధాలు అనేవి అప్పుడు అంతగా అనిపించవు, అసలు అనిపించవు. మన ఆశ ఎంత, మన గురి ఎంత. నేను 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు భూమి మీద బతికాను. బతికినప్పుడు నన్ను రక్షించి నన్ను వాడుకున్న ప్రభు, నేను ఏ ప్రభువునైతే సేవించాను ఆ ప్రభువుని చూడగలుగుతున్నాను, చూస్తున్నాను, చాలు. ఐ విల్ బి విత్ హిమ్ ఫర్ ఎవర్. మీ తాతలతో, మీ ముత్తాతలతో, వాళ్ళ పూర్వీకులతో, మీ తండ్రులతో, మీ బంధువులతో సదాకాలం ఉంటారని కాదు, కాగా మన ప్రభువుతో మనము సదాకాలం ఉందము. ప్రభువుతో వీ వుడ్ బి విత్ అవర్ లార్డ్ ఫర్ ఎవర్. యుగ యుగములు, నిత్యత్వం అంతా, ముగింపు లేని నిత్యంతోతం అంతా, ముగింపు కలిగిన ఈ లోకంలో మనం బంధుమిత్రాదుల మధ్యలో ఉన్నాం, కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నాం. ఒకరోజు వీటన్నిటిని తెంపుకొని ఎగిరిపోయి ముగింపు లేనటువంటి ఒక రాజ్యంలో, ముగింపు లేనటువంటి ఒక లోకంలో, ముగింపు లేనటువంటి ఒక సమయంలో, ఒక స్థలంలో మనం ఉంటాం. 70-80 కాదు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు, చెప్పాలంటే 70 యుగాలు 80 యుగాలు. అదే నిత్యత్వం. ఒక్క యుగం అంటే చాలా ఎక్కువ. 10 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాలు ఇంత అంత అని లెక్కలు చెప్తుంటారు. 1 = 10, 1 = 100, 1 = 1000 అనేటువంటి లెక్కలు మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్స్ లేకపోతే రేషియోస్ ఉంటాయి. కానీ రేషియోస్ లేనటువంటి, మ్యాథమెటిక్స్ అప్లై కానటువంటి, మ్యాథమెటిక్స్ మన మనసుకు గుర్తు రానటువంటి ఒక మహిమ లోకంలో మనం ఉంటాం. ప్రభుతో పాటు యుగయుగాలు ఉంటాం. నేను ప్రభుతో ఉంటాను, మీరు ప్రభుతో ఉంటారు అని కాదు, ఉండే అవకాశం ఉంది. నేను ప్రభుతో ఉండే అవకాశం ఉంది. ఐ వుడ్ బీ విత్ ద లార్డ్, ఐ వాంట్ టు బీ విత్ ద లార్డ్. నేను నా ప్రభుతో ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను ఈ దేహంలో ఉండడం నాకు సంతోషమే, అదే సమయంలో దేహాన్ని విడిచిపెట్టడం అనగా మరణించడం తర్వాత ఒక జీవితం ఉంది కనుక ప్రభుతో ఉంటాను కనుక ఐ వుడ్ బి సో హ్యాపీ. దేవుని స్తోత్రం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక అణిగిన అల్లరి అనగడానికి కారణం ఏంటి? ఇక్కడ రాయబడింది, ఆ అల్లరి అణిగిన తర్వాత. అల్లర్లు అనగాలి.
చదువుకుందాం, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనములో. దానికి ముందుగా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నాం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ ఆన్లైన్లో దొరుకుతుందో లేదో మరి నాకు తెలియదు, కానీ మీరు దీన్ని ఫ్రీగా పొందొచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ అనేటువంటి మినిస్ట్రీస్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఈ న్యూ టెస్టిమెంట్ని మీరు ఫ్రీగా పొందుకోవచ్చు. నేను చదువుతున్నాను. దెన్ ఆఫ్టర్ ద అప్రోర్ సీజ్డ్, ఆ అల్లరి ఆగిపోయినప్పుడు, పాల్ హ్యావింగ్ సెంట్ ఫర్ ద డిసైపుల్స్ అండ్ ఎంబ్రేస్డ్ దెమ్, తన దగ్గరికి రమ్మని పలాని శిష్యులు, 7 మంది శిష్యులు లేకపోతే ఎంతమంది మనకు తెలియదు, వాళ్ళని పిలువనంపించి హీ ఎంబ్రేస్డ్ దెమ్, వాడిని కౌగిలించుకున్నాడు. కిస్డ్ దెమ్ అని అరామిక్లో ఉంది, ఇక్కడ కిస్డ్ అని కాకుండా ఎంబ్రేస్డ్, కౌగిలించుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు, ఆత్మీయ ఆలింగనం. లెఫ్ట్ టు గో టు మాసిడోనియా. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. అల్లర్లు తగ్గిపోయాక పౌలు శిష్యుల్ని పిలిపించాడు. వారిని ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి వాళ్ళ నుండి సెలవు పుచ్చుకున్నాడు. వారి దగ్గర నుంచి సెలవు పుచ్చుకొని ఆ తరువాత మాసిడోనియాకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హీ లెఫ్ట్ టు మాసిడోనియా అనగా తన ప్రయాణము ఎఫెసీ నుంచి, కొరింథీ నుంచి బయలుదేరి వచ్చాడు, ఎఫెసీకి వచ్చాడు. ఎఫెసీ నుంచి ఇప్పుడు మాసిడోనియాకి వెళ్ళాడు. మాసిడోనియాకి వెళ్ళాడంటే వెంటనే మనకు గుర్తు రావాల్సింది అపోస్తుల కార్యములు 16 వచ్చాయి. అక్కడేమో ఒక పిలుపును బట్టి వెళ్ళాడు, అక్కడ ఒక దర్శనాన్ని బట్టి వెళ్ళాడు, ఇక్కడ పరిస్థితులను బట్టి అక్కడికి వెళ్ళాడు. సరే, ఏదేమైనప్పటికీ ఎలా వెళ్ళినా కానీ దేవ కార్యాలు అక్కడ మన ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిది, ఈ అల్లరి అణిగిపోవడానికి ఉన్నటువంటి 4 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 30వ వచనం. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలిచెను, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. పౌలు యొక్క శిష్యులు, స్నేహితులు, సహోదరులు, విశ్వాసులు నో వద్దు సార్, వెళ్ళొద్దు సార్ అని ఆపారు. అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది, అక్కడికి వెళ్తే సమస్యలు ఉంటాయి, అది సింహపు బోను లాంటిది, సింహపు గుహ లాంటిది, అక్కడికి వెళ్ళొద్దు అని వాళ్ళు సజెస్ట్ చేశారు. తాను మౌనంగా ఉన్నాడు. అరుపులు కేకల మధ్యలో ఒక రాక్ మ్యూజిక్ లాంటి ఒక మ్యూజిక్ మధ్యలో అరుపులే, కేకలే, స్క్రీమింగ్సే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఆ మ్యూజిక్ కన్సర్ట్లో, ఆ మీటింగ్లోంచి ఆయన బయటపడ్డాడు. ఎలా తెలుసుకోవాలి? మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. సేవకులుగా మేము కొన్నిసార్లు మౌనం వహించాలి, మౌనం వహిస్తున్నాం. ఎందుకులేండి మాట్లాడడం, మన నోరు తెరవడం బాగుండదు అన్నట్టుగా. ఒకటి, ఆత్మీయుని మౌనాన్ని బట్టి అల్లరి అణిగింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అలెగ్జాండర్ అనేటటువంటి వాడు యూదుడని తెలుసుకున్న తర్వాత, గుర్తించిన తర్వాత, ఓహో యూదుడంటే మన అర్తెమిస్ దేవికి వ్యతిరేకంగా ఉంటాడు. యూదుడుగా ఉండి కన్వర్ట్ అయిన పౌలు కూడా క్రిస్టియానిటీ అనేటువంటి న్యూ సెక్ట్లోకి, న్యూ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత అతను తేడాగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రస్తుత యూదుడు, మాజీ యూదుడు అందరూ కలిసి ఎందుకు చేస్తారు? కాబట్టి వీళ్ళు డిస్టర్బ్ కావాలనే ఉద్దేశంతో అతడు జనులతో సమాధానం చెప్పుకునే వాళ్ళని ఉన్నాడు. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు, అక్కడ అతని వస్త్రధారణను బట్టో ఏంటో మరి, స్థానిక లోకల్ ఎఫెషియన్స్ ఆర్తెమిస్ మహాదేవి యొక్క ఆరాధకులైనటు వారు ఏక శబ్దంతో ఎఫెసీలో ఆర్తెమిదేవిని కేకలు వేసి అంతటా కరణము సమూహమును సముదాయించి, సరే ఎఫెసీలని మాట్లాడే సందర్భం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, అలసిపోవడాన్ని బట్టి ఇక వాళ్ళు 2 గంటలు అలసిపోయారు. నాన్ స్టాప్గా వాళ్ళు కేకలేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఒకటి, ఆత్మీయుని యొక్క మౌనాన్ని బట్టి అల్లరి అణుగుతుంది. రెండవది, అలసిపోవడాన్ని బట్టి అల్లరి అణుగుతుంది. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక చేసే ఓపికలు లేక వనరులు నష్టపోయిన దాన్ని బట్టి, అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోబడ్డాన్ని బట్టి, ఆస్తి నష్టాన్ని బట్టి, ఇంకెందుకు విల్ స్టాప్ దిస్ అని అనుకునే సందర్భం. శత్రుత్వం కొనసాగుతుంది, సమరం ఆగిన. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 35వ వచనం. సమూహాన్ని సముదాయించి, వాళ్ళని క్వైట్ చేసి, వాళ్ళని శాంతపరిచి, సముదాయపరిచి, హలో ఆగండి ప్లీజ్,
ఏ విధంగా మన శాసనసభ సమావేశాల్లోనూ లేదా పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇటువంటి సమావేశాల్లో ప్రజాప్రతినిధులు చేసేటువంటి అల్లరి నిమిత్తమై ఆ స్పీకర్ గారు సైలెన్స్ అని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఒక క్లాసులో అల్లరి చేస్తున్న విద్యార్థుల్ని ఉపాధ్యాయుడు నియంత్రిస్తాడు, అలాగా ఇతడు నియంత్రించినట్టుగా అర్థం చేసుకో. అదొక పాఠశాలని కాదు నా మాటలకు ఉద్దేశం. సభే, పాఠశాలే. మూడో విషయము, అధికారి యొక్క జోక్యాన్ని బట్టి అల్లరి అడిగింది. అధికారులను అవసరాన్ని బట్టి జోక్యం చేసుకునేటట్లు దేవుడు చేస్తాడు. అధికారులకు ఒక ఇన్వాల్వ్మెంట్ ఇస్తాడు, అధికారులకు ఒక ప్రేరేపణ ఇస్తాడు. అధికారి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అల్లరి అడిగింది, లేకపోతే అల్లరి ఇంకా కొనసాగి ఉండేది. 2 గంటలకే అల్లరి ఆగిపోయింది, లేదంటే ఒక 20 గంటలు ఉండాల్సిన అల్లరేమో. చూడండి, అధికారి యొక్క జోక్యాన్ని బట్టి అక్కడ అల్లరి అడిగిందని. 4వ విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను. 19వ అధ్యాయము 40వ వచనం. మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోనికి తెత్తిరేమో అని భయం వచ్చినది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలని వార్తాను. చూడండి, భయం వేస్తుంది, నాకు ఆందోళన వేస్తుంది. అసలు ఈ మీటింగ్ ఎందుకు ఆపుతున్నావో తెలుసా? ఆపదలుచుకోలేదు, కానీ తప్పదు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ న్యూస్ పై దాకా వెళ్ళిందనుకోండి, హైకమాండ్ దాకా వెళ్ళిందనుకోండి, ఉన్నతమైన నాయకుల దగ్గరికి వెళ్ళిందనుకోండి, అధికారి ఎందుకు ఆయన అల్లరి చేశారు అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఈ భయాలు, ఎందుకండి అవసరం లేదు అని సభను నేను ఇక్కడ వాయిదా వేస్తున్నాను, లేకపోతే ఆపేస్తున్నాను అని ఆపడం జరిగింది. ఒక ఆందోళనను బట్టి జరిగేటువంటి విషయం ఏంటంటే అల్లరి అణిగిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఎక్కువ అరగకూడదు, అరిస్తే సమస్య అనే ఉద్దేశంతో కావచ్చు. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అల్లరి అణిగిన తర్వాత అంటే ఏ విధంగా అణిగింది అల్లరి? 1, ఆత్మీయుని మౌనాన్ని బట్టి అల్లరి అణిగిందని. 2వది, అల్లరి చేసిన వాళ్ళు అలసిపోవడాన్ని బట్టి. 3వది, అధికారి యొక్క జోక్యాన్ని బట్టి. 4వది, ఆందోళన బట్టి. అనేకులలో లేకపోతే ఆ కొందరులో ఆ అధికారిలో ఉన్నటువంటి ఆందోళనను బట్టి అక్కడ అల్లరి అణిగిందని అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అల్లర్లన్నీ అణిచివేయబడి దేవుడు అద్భుతమైన కార్యములు మన మధ్యలో జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.